ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ అనేది ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటది. విజయవాడ కేంద్రంగా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుంటది అన్నది ఓపెన్‌గా జరిగే డిస్కషన్ ప్లస్ ఆ అంచనా కూడా చాలా సార్లు నిజమైంది. 2019 ఎన్నికల్లో కూడా అంతటి జగన్మోహన్ రెడ్డి గారి వేవ్‌ను కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గారు విజయం సాధించారు. 24 ఎన్నికలొచ్చేసరికి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకొచ్చి వైసీపీ ఎంపీ అభ్యర్థి అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో పదే పదే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి తాను చేస్తున్న విమర్శలు తెలుగుదేశం పార్టీని బాగా ఫిక్స్ చేసేటట్లు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నారా లోకేష్ నాయకత్వాన్ని చూసి మురిసిపోతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కేశినేని నాని నారా లోకేష్‌కి అంత సీన్ లేదు అని చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆ వ్యాఖ్యల చుట్టూ ఒక చర్చ జరిగి తెలుగుదేశం పార్టీలో కూడా ఒక డిస్కషన్‌కి కారణమయ్యేలా నాని గారి వ్యాఖ్యలు ఉంటూ ఉన్నాయి. తాజాగా కూడా మనం చూసాం. అసలు నా స్థాయి చంద్రబాబు స్థాయి. లోకేష్‌ది నా స్థాయి కూడా కాదు. ఆయన గురించి నేనేంది పట్టించుకునేది. అటువంటి వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలా? పార్టీని ముంచేస్తాడు అని చెప్పి వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని ఇప్పటికీ చెబుతూ ఉన్న 60% తెలుగుదేశం పార్టీ ఎన్నికలొచ్చేసరికి ఖాళీ అయిపోతది. అవసరమైతే 100%ను కూడా ఖాళీ చేయిస్తా. ఖాళీ అవుతది, చేయిస్తా. కనీసం 60% అయితే ఖాళీ అవుతది అని. పదే పదే ఇంత కాన్ఫిడెంట్‌గా ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఏం జరుగుతోంది అని తెలుగుదేశం పార్టీ కూడా కాసింత సెల్ఫ్ డిఫెన్స్‌లోకి వెళ్ళిపోయే పరిస్థితి. పైపెచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేశినేని నాని అండ్ అటు సైడ్ బుద్ధ వెంకన్న, బోండా ఉమ మరికొందరు నాయకుల టార్గెట్‌గా వర్గ పోరు నడిచింది. వాళ్ళని టార్గెట్‌గా చేసుకొని కేశినేని నాని డైరెక్ట్‌గా వాళ్ళనే అని అర్థమవుతుంది. బట్ వాళ్ళ పేర్లేమి తను ఉచ్చరించట్లేదు. బట్ అందరికీ తెలుసు వాళ్ళనే అంటున్నదని. వాళ్ళని బేస్ చేసుకొని కేశినేని నాని మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా చాలా వ్యూహాత్మకంగానే ఆ కమెంట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏమంటున్నారు అంటే బ్రోకర్ హౌస్ నడిపేవాళ్ళు, కాల్ మనీ గాళ్ళు, బ్రోకర్ ఎదవలు, చిల్లరగాళ్ళు ఈ పదాలు ఈ తాజాగా కూడా ఇదే పదాలతోటి విరుచుకుపడ్డారు. అటువంటి వాళ్ళని నన్ను విమర్శలు చేయడం ఏంటి? అటువంటి వాళ్ళతో విమర్శలు చేయించి అంటే కేశినేని చిన్ని వాళ్ళ తమ్ముడి మీద కూడా విమర్శలు చేశారు. అటువంటి వాళ్ళతో నువ్వు విమర్శలు చేయించేది నా మీద. ఫలితాలు ఓపెన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇటువంటి చిల్లరగాళ్ళతో, బ్రోకర్ గాళ్ళతో విమర్శలు చేయించకు అని. అంటే పదే పదే వాళ్ళ మీద ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా కూడా విజయవాడ కేంద్రంగా ఉన్న అండ్ ఆ నియోజకవర్గాల ఎంపీ నియోజకవర్గ పరిధిలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం. అటువంటి చిల్లరగాళ్ళ చేష్టలో పడలేకనే నేను టీడీపీ నుంచి ఎళ్ళిపోయా. అటువంటి చిల్లరగాళ్ళ వల్ల ఏమీ జరగదు. అటువంటి చిల్లరగాళ్ళ వల్ల వాళ్ళ పార్టీకి గాని రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇటువంటి వాళ్ళందరూ కలిసి పార్టీని ముంచేశారు. ఇక తెలుగుదేశం పార్టీ కోలుకోలేదు. లోకేష్ నాయకత్వంలో కూడా అది ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ ఫ్యూచర్‌లో కూడా బాగుపడదు. టీడీపీలో ఉంటే రాజకీయంగా కూడా మీ చరిత్రలు ముగిసిపోతాయని చెప్పి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా తాను సంకేతాలు పంపించే ప్రయత్నం ఈ కామెంట్ ద్వారా చేస్తూ ఉన్నారు. మొత్తం మీద కేశినేని నాని గారు చాలా వ్యూహాత్మకంగానే విజయవాడ కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఉన్నట్టున్నారు. ముందుకెళ్తూ ఉన్నట్టున్నారు. తాను చెప్పినట్టు నిజంగానే 60% వరకు టీడీపీని ఖాళీ చేయిస్తా అన్న వ్యాఖ్యలు నిజమవుతాయా? ఇంకెవరైనా తెలుగుదేశం పార్టీని వీడతారా? అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు మొదలెట్టి అభ్యర్థులను ప్రకటించినప్పుడు అండ్ జనసేనతో పొత్తులో ఉంటది కాబట్టి కొన్ని సీట్లు కూడా త్యాగం చేయాల్సొచ్చినప్పుడు మరి టీడీపీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారు అన్నదానికి మరి కొద్ది రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో చూడాలి.